హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ A2 టేస్టీ కిచెన్. ఈరోజు మనము చాలా తక్కువ పదార్థాలతో అలాగే చాలా తొందరగా రెడీ అయ్యే మజ్జిగ పులుసు, అదే మన తెలంగాణలో చల్లచారు అంటారు. దీనిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో ఒక 1/2 kg పెరుగును తీసుకున్నానండి. ఆ పెరుగును ఇలా గడ్డలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ పెరుగు అనేది కాస్త పుల్లగా ఉంటే మనం చేసుకునే మజ్జిగ చారు అనేది చాలా టేస్టీగా వస్తుందండి. ఈ పెరుగును ఇలా గడ్డలు లేకుండా కలుపుకున్న తర్వాత అవసరమైతే కాసిని నీళ్ళు కూడా కలుపుకోవచ్చు. ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత ఇంకోసారి ఈ పెరుగును బాగా కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఇందులోకి ఒక 4-5 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, అలాగే ఒక చిన్న అల్లం ముక్కను తీసుకొని ఈ 3 కలిపి కొద్దిగా కచ్చా పక్కగా దంచేసుకుందాము. ఇలా దంచేసుకున్న తర్వాత దీనిని మనం ముందుగా పక్కన తీసి పెట్టుకున్న పెరుగులో వేసి బాగా కలుపుకుందాము. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 ఉల్లిపాయలను చిన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకుందాము. అలాగే కాస్తంత కొత్తిమీరను తీసుకొని అది కూడా సన్నగా తరిగి ఇందులో వేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత చిటికెడు పసుపు వేసి ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకుందాము. ఇలా కలుపుకునేటప్పుడే సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టేసి మనం స్టవ్ని వెలిగించుకొని దానిపైన ఒక బాండిని పెట్టుకొని అందులో 1.5 టేబుల్ స్పూన్ల మంచి నూనె వేసుకొని ఈ నూనెను కాస్త వేడి చేసుకోవాలి. ఇలా నూనె వేడెక్కిన తర్వాత మనం తాలింపు కోసం రెడీ చేసి పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతియాలు. ఇందులో నుండి మెంతియాలు, జీలకర్ర, ఆవాలు తీసుకొని చిటపటలాడేలాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత శనగపప్పు మరియు మినపప్పును వేసుకొని ఇవి కూడా కాస్త వేగేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఒక 6-7 ఎల్లిపాయలను కచ్చపక్కగా దంచేసుకొని ఇందులో వేసుకొని ఇవి కూడా బాగా వేయించుకోవాలి. ఇవి ఇలా వేగిన తర్వాత ఇందులోనే మనం 4 ఎండుమిరపకాయలను వేసుకొని ఇవి కూడా బాగా వేగేలా కలిపేసుకుందాం. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోనే మనం కాస్తంత కరివేపాకును వేసుకొని కలుపుకుందాం.
ఇవన్నీ ఇలా బాగా వేగిన తర్వాత వీటిని తీసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పెరుగు మిశ్రమంలో వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకుంటే మనకు కావాల్సిన మజ్జిగ చారు అదే పెరుగు చారు లేదా సల్ల చారు రెడీ అయిపోతుంది. ఇలా మీరు కూడా ట్రై చేసి దాని టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పగలని కోరుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ A2 టేస్టీ కిచెన్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ A2 టేస్టీ కిచెన్.